ఓకే. సో ఇప్పుడు పకోడా నారాజ్ గారు. అవునండి. సో పల్లి ఇంకా పాలక్ కాంబినేషన్ లో. సో జనరల్ గా పాలక్ పకోడీ ఇది మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. సో పల్లీలు వచ్చేసి కొంచెం మసాలా పల్లీలు అలా చేసుకుంటాం కదా. సో ఈ రెండింటి కాంబినేషన్ లో బాగా వస్తుంది. కొంచెం గట్టిగా వస్తాయేమో కదా ఇవి, క్రిస్పీగా అలాగా. ఎస్ అండి. ఓకే ఓకే. మరి పాలక్ పల్లి పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ పల్లి పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పకోడీ అంటేనే మనకు చాలా ఈజీగా అయిపోయేది. ఓకే. సో ఒక బౌల్లో సో తరిగిన పాలకూర. సో మామూలుగా మనం ప్లెయిన్ గా పాలక్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటాం. సో ఇక్కడ పల్లీల కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిన్నగా చేస్తాను, అంటే చిన్న ముద్దలుగా వేస్తున్నాను. ఓకే ఓకే. వేరుశనగ పలుకులు. సో ఇంక పచ్చివే యాడ్ చేస్తున్నారు. ఎలాగో నూనెలో వేగుతాయి కదండి, మనకు సరిపోతుంది. సో దీంట్లో శనగపిండి, అలాగే కొద్దిగా బియ్యం పిండి. సో డీప్ ఫ్రై కాబట్టి మనం కొంచెం నూనె కూడా వేడి పెట్టేసుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పచ్చిమిరపకాయలు. సో ఇవి అక్కడక్కడ తగ్గుతూ ఉంటే బాగుంటాయండి, కొంచెం నూనెలో వేగిపోతాయి కదా. సో ఇలా కొంచెం పొడుగా కట్ చేసి వేసుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్. ఓకే. కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. పాలకు ఉంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాం మనం. కొద్దిగా కారం అండి. సో ఒకసారి ఇలా ప్లెయిన్గా కలిపేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకు కొంచెం ముద్దలా వస్తుంది. ఓకే. సో కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో ఎలాగో మనకి ఇలాంటివి చేస్తుంటే ఆ శనగపిండి అనేది బాగానే కలిసిపోద్ది, అంటే ఎక్కువ శనగపిండి ఏమి కనిపిస్తూ ఉండదు. కనిపించదు, జస్ట్ ఆ బైండింగ్కి జస్ట్ అలా సెట్ అవుతుంది అంతే. సో ఏదైనా మిక్స్డ్ ఆకుకూరలు కానీ అలా ఏమైనా చేసుకునేటప్పుడు జస్ట్ వాటిల్లో ఇట్లా పల్లీలు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మనకి ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. మధ్యలో అలా కరకరలాడుతూ తగులుతూ బాగుంటుంది అనుకో. ఎస్. ఓకే. సో ఇది కొంచెం ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఓకే రాజు గారు, మీరు అది మిక్స్ చేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. స్నానం చేసే నీటిలో కొద్దిగా గ్లిజరిన్ వేసి స్నానం చేసినట్లయితే మన బాడీ నుంచి చెమట వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం ఎక్కువగా స్పైసీ లేకుండా కొంచెం ప్లెయిన్గా కావాలనుకుంటే మనం ఈ పచ్చిమిర్చి ఒకటే వేసుకుంటే సరిపోతుంది, కారపొడి లేకుండా. సో కొంచెం పసుపు వేసుకుంటే మనకు కలర్ అనేది కూడా బాగా వస్తుంది, కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది, బాగుంటుంది లుక్ అనేది. సో ఈ పకోడీకి తేడా ఏమిటి రాజు గారు? సో కొంచెం ముద్దలా వస్తుందండి. సో పకోడా అనేది మనం వేసుకునే పిండి కొంచెం శనగపిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది దాంట్లో, కొంచెం ముద్దలా వస్తుంది. సో పకోడా అనేది మామూలుగా మనం ఆనియన్ పకోడీ చేసుకుంటాం కదా, అదే జీడిపప్పు పకోడా అలాంటివి చూస్తే ఇట్లా గట్టిగా పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ అట్లా. ఎస్ అండి. ఓకే ఓకే ఓకే. సో ఇది మనకు వేగితే రెడీ అండి. ఓకే. సో ఈ వేగిలోగా మనము కార్వింగ్ చేసేసుకోవచ్చా? ఓకే అండి. ఓకే. సో టర్నిప్ తీసుకున్నానండి. సో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. సో కొంచెం ఆ బార్డర్ లైన్స్ అవి మనకు బాగా కనిపిస్తుంది పింకిష్ కలర్లో. సో పెటల్ మార్కింగ్. ఓకే.
సో ఎక్కువగా పీలింగ్ ఏం అక్కర్లేదండి దీంట్లోకి. సో బీట్రూట్లో చేస్తే ఒక లేయర్ మనం జస్ట్ పీల్ చేసి ఆ తర్వాత పెటల్స్ వేసుకుంటాం. సో ఇక్కడ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అలాగే స్కిన్ పీలింగ్ అనేది కొంచెం దగ్గరగా తీసుకోవాలి. సో రెడ్ కలర్ మనకు కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉండాలి కాబట్టి అది ఎక్కువగా పోకుండా సో పెటల్స్ దగ్గరగా తీస్తూ ఉండాలండి. ఓకే ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో కొంచెం ఆ రెడ్ పార్ట్ కూడా మనకి ఇలా రావాలి. ఓకే. సో బీట్రూట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ ఫ్లవర్ అనేది. సో జస్ట్ బికాస్ వెజిటబుల్ మారడం వల్ల జస్ట్ మనకు ఆ లుక్ అనేది మారుతుందండి. ఓకే ఓకే. కాకపోతే ఇది కొంచెం అదే ఫ్లాట్గా అలా ఉంది కాబట్టి మనకి బీట్రూట్కి వచ్చినంత అదొక డిఫరెంట్ ఫ్లవర్, ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్. ఎస్. ఒకసారి తిరిగేద్దామండి. సో ఇంకొంచెం వేగితే మనకు ఆ స్మెల్ అనేది కూడా బాగా వస్తుంది. అంటే పాలక్ యాడ్ చేసాం కదా, సో ఆ స్మెల్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయిందండి. ఓకే. సో ఇలా ఎండింగ్ వర్క్ చేసేసుకోవాలి. ఓకే. సరిపోతాయి రాజు గారు ఇది? ఇంకొంచెం అండి. సో ఇక్కడ ఎండ్లో కొంచెం వైట్లోనే ఇస్తున్నాను. ఓకే. సో చిన్న చిన్న పెటల్స్ అలా ముడుచుకున్నట్టుగా బాగా వస్తుంది. ఈ ఎండింగ్లో కొంచెం బర్డ్లో అలాగే వదిలేస్తున్నాం అండి. ఓకే. ఇలా వస్తుందండి. చాలా బాగుంది రాజు గారు ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్. ఎస్. సో మనకు పకోడా కూడా రెడీ. ఓకే. పల్లీలు అంతా కూడా వాటిల్లో బాగా మిక్స్ అయిపోయినట్టున్నాయి కదా? అవునండి. సో రెండు వేసాం కదా, శనగపిండి అలాగే బియ్యపిండి, సో బాగా పట్టేసుకుంటాయి. సో ఇలా పిండిలో కలిసిపోవాలంటే కొద్దిగా పల్లీలు లాంటివి మనము వేయించేసి పౌడర్లా చేసి వేసుకున్నా బాగానే ఉంటుందేమో కదా? అంటే డీప్ ఫ్రై చేస్తే కొంచెం మాడిపోతుందండి. పౌడరా? పౌడర్ అనేది మాడుతుంది. సో అందుకోసం డీప్ ఫ్రై చేసుకునేప్పుడు మనం ఎక్కువగా పౌడర్స్, ధనియా పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ అలా యాడ్ చేయకుండా సో గింజల పలంగా అలాగే వేసుకోవాలి, జీలకర్ర కానీ లేదా ధనియాలు కానీ. ఓకే ఓకే. సో అప్పుడు అది కొంచెం మాడకుండా ఉంటుంది. సో పౌడర్లో వేసేస్తే మాడిపోయి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది మనకు. నైస్. సో పాలక్ పల్లి పకోడా రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పాలక్ పల్లి పకోడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ పల్లి పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన పాలకూర, వేరుశనగ పలుకులు, శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాలక్ పల్లి పకోడా రెడీ.